హాయ్ హలో అండి. ఈరోజైతే పక్కా కొలతలతో అయితే 1 కేజీ చికెన్ చట్నీ ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి. వీడియో కనుక ఫుల్గా అయితే చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. 1 కేజీ చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని వడబొట్లు అయితే వడేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి కలిపేసుకోవాలండి. ఉప్పు పసుపు వేయటం వల్ల చికెన్లో ఉన్న ఫుల్ వాటర్ అయితే మొత్తం బయటకు అయితే వచ్చేస్తుంది. ఉప్పు అయితే ముక్కకు పట్టేసి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు అయితే పొయ్యి మీద ఉంచుకోవాలి. ఈ లోపు అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పొడి మసాలా కోసం ప్రిపరేషన్ అండి ఇది. మెంతులు 1/2 టీ స్పూను, ధనియాలు 3 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క, లవంగాయలు, యాలకులు అయితే వేసి దోరగా వేయించుకోవాలి. పొయ్యి అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి నల్లగా వస్తుంది. పొడి అయితే బాగోదు, టేస్ట్ కూడా బాగోదండి. స్లో ఫ్లేమ్లోనే అయితే పెట్టి వేయించుకోవాలి. వాటిని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ధనియాలు అయితే వేగిపోయాయి, ప్లేట్లో అయితే ఆరబెట్టేసుకున్నా. ఈ లోపల అయితే జీడిపప్పు 50 గ్రామ్స్ తీసుకున్నానండి. డ్రై రోస్టెడ్ అయితే చేయాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయకూడదు, ఓన్లీ డ్రైగానే వేయించుకోవాలి. ఒకసారి అయితే చికెన్ అయితే ఒకసారి కలబెట్టేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ ఏమీ లేవు కదా, ఇంకొకసారి అయితే పైకి కిందకి ఒకసారి కలిపేసుకుంటే ఇంకా కొంచెం వాటర్ అనేవి వస్తాయండి. డ్రై అయితే అయిపోయాయి. జీడిపప్పును కూడా సపరేట్గా ఆరబెట్టేసుకుందాం. ఆరిన జీడిపప్పుని మిక్సీలో అయితే వేసి పౌడర్లా చేసేసుకోవాలి. పౌడర్ అయితే పట్టేసానండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడైతే గరం మసాలా కూడా మిక్సీ పట్టేసుకుందాం. రెండు సపరేట్గా పట్టుకోవాలండి. ఫస్ట్ అయితే జీడిపప్పు పట్టుకొని తర్వాత గరం మసాలా అయితే పట్టాలి. ఈ లోపు అయితే కొంచెం ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం. 1 కేజీ చికెన్ చట్నీకి అయితే 1/2 కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది. నేనైతే 1/2 కేజీ పోసాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా అయితే పోయాయి. ఇప్పుడైతే చికెన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే ముక్క లోపటి వరకు అయితే కుక్ అవుతుంది. లోపల పచ్చిగా ఉండి పైన అయితే కలర్ మారితే మాత్రం చట్నీ పాడవుతుందండి. సిమ్లో పెట్టుకొని స్లోగా అయితే వేయించుకోవాలి. ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే కుక్ అవుతుంది. కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టానండి. ఆయిల్ ఎక్కువగా మరుగుతుంది. ఇంకొంచెం గోల్డెన్ కలర్ వస్తే తీసి పక్కనైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే వేగిపోయాయండి. వీటిని అయితే తీసి జల్లెడ గంటతో అయితే తీసుకొని పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. గోల్డెన్ కలర్కి అయితే వచ్చాయండి, పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ కూడా అంతే వేసుకొని వేయించుకోవాలండి. సేమ్ స్లో ఫ్లేమ్లో అయితే 5 మినిట్స్ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ అయితే సరిపోతుంది.
ఈ మాత్రం సైజు అయితే సరిపోతాయండి చట్నీ కోసం అయితే. మరీ చిన్నగా కొట్టించుకున్న ముక్కలు అయితే కనిపించవు. రెండోసారి వేసినవి కూడా ఇంకొంచెం గోల్డెన్ కలర్ వస్తే తీసేయచ్చు. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఫస్ట్ది అయితే ప్రాపర్గా చూపించాను. మొత్తం అయితే అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపైతే 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు, 50 గ్రామ్స్ అల్లం అయితే తీసుకొని నీట్గా కడిగేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా. కరెక్ట్గా సరిపోతుంది 1 kgకి అయితే. అదే ఆయిల్లో అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయించుకుందాం. ఆయిల్ కనుక సరిపోదు అనుకుంటే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చండి. అదే ఆయిల్లో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కువ ఉంది. కొంచెం స్లోగా వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగినప్పుడైతే గోల్డెన్ కలర్కి అయితే వస్తుంది. ఇప్పుడైతే సాల్ట్ అయితే తీసుకుందాము. ఇందాక ఆల్రెడీ ముక్కల్లో కొంచెం అయితే వేసాం కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ అయితే తగ్గించి వేసుకోవాలండి. మొత్తం 3.5 స్పూన్స్ అయితే పడుతుంది 1 kgకి. నేను 1/2 స్పూన్ వేసా కాబట్టి ఇప్పుడైతే 3 స్పూన్సే తీసుకున్నాను. నేను స్పూనులతో అయితే కొలత చెప్తున్నానండి. గ్లాస్ అయితే చిన్నది టీ తాగే గ్లాస్ అయితే దాంట్లో సగం కిందకైతే వస్తుంది. సాల్ట్ని బట్టి కూడా ఉంటుంది. ఇదైతే టాటా సాల్ట్ అండి, అందుకనే కొంచెం తక్కువగానే పోస్తున్నాను. స్పూన్ అయితే పసుపు, ఇవి కూడా అయితే వేసుకొని కలిపేసుకుందాం. కారం అయితే 1 గ్లాస్ తీసుకున్నానండి. వేయించుకున్న జీడిపప్పు పౌడర్, కారం అయితే కొంచెం లాస్ట్లోనే యాడ్ చేయాలి. ఫస్ట్ అయితే జీడిపప్పు పేస్ట్, గరం మసాలా వేసి వేగిన తర్వాత మెత్తగా పట్టుకున్న గరం మసాలా, గరం మసాలా కూడా వేసి ఫుల్గా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడైతే వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలను కూడా వేసేసుకుందాం. 5 మినిట్స్ అయితే మసాలాలో వేయించుకోవాలి ముక్కల్ని. పైనుంచి కింద వరకు అయితే మసాలా అంతా పట్టేటట్టు కలిపేసుకొని 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం అయితే అంతా రెడీ అయిందండి. ఇప్పుడు లాస్ట్లో అయితే కారం యాడ్ చేసుకుందాం. కారం అయితే ఒక గ్లాస్ ఫుల్గా తీసుకోలేదు, 4 స్పూన్స్ ఇది కూడా పడుతుంది. ఉప్పు ఎంతైతే తీసుకుంటామో కారం కూడా అంతే తీసుకుంటాం. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే గ్లాస్ ఫుల్గా అయితే తీసుకోవచ్చు. కారం వేసిన తర్వాత గ్యాస్ అయితే 1 నిమిషం చాలండి, ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. ఎందుకంటే చేదైతే వస్తుంది కారం మాడిపోయి. పొయ్యి కట్టేసిన తర్వాత హీట్లోనే ఉంటుంది కాబట్టి దానికి కవర్ అయిపోతుంది అది.
చూసారు కదా ఎంతో సింపుల్గా అయితే చికెన్ చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత కేజీ చికెన్కి వచ్చేసి 6 నిమ్మకాయలు అయితే పడతాయండి. నిమ్మకాయలు అయితే గింజలు లేకుండా అయితే కలిపేసుకోవాలి. చట్నీ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడైతే ఆ నిమ్మకాయల రసం తీసి అయితే పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే కలిపేసుకుందామండి. కొంచెం ఆయిల్ కావాలి అనుకుంటే కనుక కాగబెట్టి చల్లారిన తర్వాత అయితే పోసుకోవాలి. వేడివేడి నూనె పోస్తే చట్నీ అయితే చేదొస్తుంది. చట్నీని అయితే తీసి గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే 3 months వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేసి లైక్ చేసి షేర్ అయితే చేయండి.